అందరికీ జై శ్రీ గణేష్. జై శ్రీ ఫైనల్గా అయితే నేను ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే రావడం జరిగింది. సో జూన్ 23 మార్నింగ్ అప్డేట్ అనమాట. సో మనకి ఈ రోజుకు ఫెస్టివల్ వచ్చేసి 65 డేస్ అయితే ఉందన్నమాట. సో స్వామివారి దగ్గర నేను నిన్న అప్డేట్ ఇవ్వలేదు. సో ఎందుకు ఇవ్వలేదంటే నిన్న ఏమి అంత వర్క్ ఏం లేదు. సో అందుకని చెప్పేసి ఒక 1 డే గ్యాప్ తీసుకున్నా. సో ఈరోజు మార్నింగ్ అయితే వచ్చేసా. సో మొన్న మార్నింగ్ నుంచి ఈరోజు మార్నింగ్ వరకు స్వామివారి దగ్గర ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి దగ్గరికి వెళ్ళి పాయింట్ టు పాయింట్ డీటెయిల్ అయితే మాట్లాడిస్తా. ఎవరైనా కొత్త వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పాత వాళ్ళైతే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. చలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోండి. రాజ్ కుమార్ అన్న ఇక్కడ ఉన్న రాజ్ కుమార్ అన్న వాళ్ళ బాబు చూడండి. బాబు చూడండి. హాయ్ బుడ్డు. హాయ్ అబ్బు. బడా గణేష్ అందరికీ జై శ్రీ గణేష. ఒకసారి స్వామివారి దగ్గర లాంగ్ వ్యూ చూసుకున్నట్లయితే మనకు ఎంతవరకు హైట్ కట్టలు వచ్చినాయో చూసుకోవచ్చు మీరు ఒకసారి లాంగ్ వ్యూలో. సో దగ్గర మనకు 2nd ఫ్లోర్ వరకు అయితే మనకు కర్రలు అయితే హైట్ అయితే కనిపిస్తున్నాయి చూడండి. సో అన్న వాళ్ళు అయితే ఎర్లీ మార్నింగ్ లేచేసి వర్క్ అయితే చేసుకుంటున్నారు. సో చూసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ అప్డేట్ ఇస్తున్నాను నేను. ఎవరైనా కొత్త వస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఒకసారి దగ్గరికి వెళ్ళి పాయింట్ టు పాయింట్ డీటెయిల్ అయితే మాట్లాడిస్తా. సో మనకి ఎప్పుడైతే మనకు స్వామివారి పోస్టర్ వచ్చేసి ఇక్కడ పెడతారన్నమాట. ఈసారి మనకి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో దర్శనమిస్తున్నాడు. మనకి ఇక్కడ శ్రీలక్ష్మీ సమేత హయంగ్రీవ స్వామి వస్తాడు, గజ్జలమ్మ దేవి వస్తుంది. మనకు లెఫ్ట్ సైడ్లో మనకు స్వామివారి పాదాల దగ్గర శ్రీ జగన్నాథ స్వామి మరియు శ్రీ లలిత త్రిపుర సుందరి. సో చూసుకోవచ్చు. ఎవరైనా చూడని వాళ్ళ కోసానికి అయితే నేను చెప్తున్నాను, కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా వస్తే సో వాళ్ళకైతే తెలియజేస్తున్నాను. 5 శేషనాగులు 3 తలలు 8 చేతులు అయితే ఈసారి మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు. సో అదేవిధంగా మనకు స్వామివారి మెయిన్ అయితే బేస్ ఉందో ఆ బేస్ చూసేసుకుందాం. సో స్వామివారి బేస్ చూసుకోవచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్ ఈరోజు మెయిన్గా వచ్చేసి మనకు కార్పెంటర్ అన్న వాళ్ళు మెయిన్ ఏదైతే షెడ్ ఉందో ఆ షెడ్ను అయితే మనకు 70 ఫీట్ వరకు అయితే కర్రలు అయితే పెట్టేసుకుంటారు. సో పై వరకు కర్రలు వచ్చేస్తాయి. కర్రలు వచ్చేసినాక పైన అన్న వాళ్ళు అయితే రేకులు వేసేసి మనకు సైడ్లో అయితే కవర్లు అయితే పెట్టడం జరుగుతుంది. సో చూసుకోవచ్చు ఇక్కడ మనకు వెల్డింగ్ టీమ్ నాగబాబు అన్న వాళ్ళు వచ్చేసి అన్న వాళ్ళు ఈరోజు ఏదైతే మెయిన్ బేస్ ఉందో ఆ బేస్కు ముందర మనకు ఒక చిన్న రాడ్ లాగా వస్తుంది అనమాట ఇక్కడ. సో నిచ్చెన లాగా వేసుకున్నారు చూడండి. ఇక్కడ మనకు ఒక చిన్న రాడ్ ఎక్స్టెండ్ అది ఇక్కడ అయితే పెట్టేసుకుంటారు. సో అన్న వాళ్ళు అక్కడ మనకు రైట్ సైడ్ మండపంలో రాడ్లు అయితే కొన్ని అడ్డుగా ఉన్నాయి కాబట్టి సో ఈ బేస్ ఏదైతే ఉందో ఈ బేస్ అటు సైడ్ పెట్టాలి కాబట్టి అన్న వాళ్ళు అక్కడ రాడ్లు చేసుకొని ఇక్కడ సైడ్కి అయితే పెట్టేసుకుంటున్నారు. సో ఇక్కడ సో అన్న వాళ్ళు ఇక్కడ మార్క్ ఇచ్చేసుకున్నారు చూడండి వెల్డింగ్ టీం అన్న వాళ్ళు. సో ఇవి వచ్చేసి మనకు చిన్న మేజర్ వర్క్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ కొట్టేసుకోవడానికి అన్న వాళ్ళు అయితే పెట్టేసుకున్నారు. సో ఫైనల్గా అయితే మనకి ఏదైతే ఉందో స్వామివారి బేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అన్న వాళ్ళు ఏంటంటే మనకు జోగరావు సార్ కావచ్చు, అదే శిల్పరాజు గారు సార్ ఆధ్వర్యంలో వాళ్ళైతే మనకు అన్న వాళ్ళకు మార్క్ ఇస్తారనమాట. ఈ విధంగా రెడీ చేయాలని చెప్పేసి ఆ సీకులతోటి మార్క్ ఇచ్చేస్తే అన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రాడ్లు పెట్టేసుకొని వెల్డింగ్ చేసేసుకొని అన్న వాళ్ళు మొత్తం మనకు గణేష్ని అయితే రెడీ చేయడానికి ఆ సీకులతోటి రెడీ చేస్తారనమాట. ఆ సీకులు ఆ రాడ్లు ఉంటాయి కదా, ఆ రాడ్లతోటి మనకు మార్క్ ఇచ్చేసుకొని ఒక షేప్ తీసుకొస్తారనమాట. మనకు కాళ్ళు కావచ్చు, అదేవిధంగా బొజ్జ కావచ్చు, అదేవిధంగా చేతులు, ఆయుధాలు అన్నీ. సో అన్న వాళ్ళకు లెవెలింగ్ మార్క్ ఇచ్చేసిన తర్వాత దాంట్లతో అయితే రెడీ చేసి ఇక్కడ పెట్టడం అయితే జరుగుతూ ఉంటుంది. సో చూసుకోవచ్చు ఒక్కొక్కటి రోజుకైతే వర్క్ అయితే స్పీడ్గా కంప్లీట్ అయిపోతుంది. సో అన్న వాళ్ళు మాటలో కదా రోజు మీకు అప్డేట్ ఇస్తుంటాయి కాబట్టి చూడండి ప్రతి ఒక్కరు. సో స్కిప్ చేయకుండా మంచి అప్డేట్ వస్తుంటాయి. అన్న వాళ్ళు రెడీ చేసి అయితే ఇక్కడ పెట్టేస్తారు. సో అదేవిధంగా మనకి ఏంటంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మండపంలో అయితే మనకు గడ్డి వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. గడ్డితోటి బంకమట్టితోటి సున్నప్రాయితోటి వరి పొట్టు అని ఉంటాయి. ఒక 5-6 రకాల మిశ్రమాలు ఉంటాయి. ఆ మిశ్రమాలతోటి మనకు అత్తల గజ్జలమ్మ దేవి కావచ్చు మరియు హయంగ్రీవ స్వామి కావచ్చు మనకి ఈ విధంగా రెడీ అయిపోతారు అనమాట. మెయిన్ ఏదైతే గణేశుడు ఉన్నాడో ఆ గణేశుడు వచ్చేసి మనకు వెల్డింగ్ రాడ్లతోటి ఈ సీకులతోటి అయితే మనకు రెడీ అయిపోతాడు. సో చూసుకోవచ్చు పై వరకు మన కట్టెలు పై వరకు వెళ్ళిన తర్వాత మనకు పైన రేకులు వేసేసి కవర్లు కట్టిస్తారు. ఫ్రెండ్స్ ఇక్కడ అన్న వాళ్ళు అయితే మనకు లెవెలింగ్ ఇచ్చేసుకొని మార్క్ ఇచ్చేసుకున్నారు కదా. ఈ మార్క్ ఇచ్చేసుకొని ఈ రాడ్లు వచ్చేసి మనకు అక్కడ ఏదైతే బేస్గా అనిపిస్తుంది చూడండి ఆ సెకండ్ బేస్కి అయితే అన్న వాళ్ళు అయితే పెట్టుకోవడానికి ఈ రాడ్లు అయితే ఇక్కడ మనకు కట్ చేసుకోవడం జరుగుతుంది చూడండి. సో ఈ రాడ్లు వచ్చేసి మనకు ఆ బేస్కి వస్తాయి అన్నమాట. ఇక్కడ చూపించాను ఇంతకుముందు సెకండ్ బేస్కి వచ్చేసి ఆల్రెడీ ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో ఆ స్టేజ్కి అయితే అన్న వాళ్ళు అయితే ఈ విధంగా అయితే చేసి పెట్టుకున్నారు చూడండి. ఈ సెకండ్ ఉంది కదా, సెకండ్ బేస్కి వచ్చేసి ఇక్కడ అన్న వాళ్ళు మార్కి చేసుకొని పెట్టేసుకుంటున్నారు.
ఆ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సేమ్ ఈ విధంగా సేప్ ఏ విధంగా వచ్చిందో సేమ్ ఆ విధంగా అయితే అన్న వాళ్ళైతే ఈ బేస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో చూసుకోవచ్చు ఇప్పుడే మళ్ళీ కొన్ని ఆటోలు అయితే మనకు అడ్డం కర్రలు అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకు పైదాకా అయితే 75 feet ఫోల్ వరకు అయితే మనకు ఆ హైట్ వెళ్ళడం అయితే జరుగుతుంది కర్రలు వచ్చేసి. సో ఆ కర్రలు మనకు అడ్డం కట్టుకోవడానికి ఇక్కడ కర్రలు అయితే ఆటోలు అయితే రావడం జరిగింది. ఆల్రెడీ కొన్ని ఉన్నాయి. సో ఇంకా సరిపోవు కాబట్టి అన్న వాళ్ళు అయితే మళ్ళీ తెప్పించడం అయితే జరుగుతుంది. చూడండి కనిపిస్తున్నారుగా ఇద్దరు సెక్యూరిటీ అన్న వాళ్ళు. నమస్తే. సో అన్న వాళ్ళే మొత్తం నైట్ ఒకరు షిఫ్ట్ నైట్ ఇద్దరు నైట్ ఇద్దరా మార్నింగ్ ముగ్గురు. సో అన్న వాళ్ళు ఇక్కడ మనకు గణేషన్ దగ్గర వచ్చేసి సో నైట్ ఏమైనా సామాన్లు కావచ్చు ఇటుకెళ్ళి ట్రాఫిక్ కావచ్చు అన్ని దగ్గర ఉండి చూసుకునే వెళ్ళి ఈ ఇద్దరు అన్న వాళ్ళే. సో నైట్ ఇద్దరు ఉంటారు, మార్నింగ్ వచ్చేసి ముగ్గురు ఉంటారంట. సో ఇది ఈరోజు ఉన్న స్వామివారి దగ్గర అప్డేట్. సో ఎవరైనా కొత్త వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.